చాలాసార్లు రేపల్లికి వచ్చాను కానీ మొట్టమొదటిసారిగా నీలో ఉత్సాహం చూస్తా ఉంటే నాకు ఏమాత్రం అనుమానం లేదు. ఎన్నికలు లాంఛనమే, కానీ మెజారిటీనే ముఖ్యం. ఇక్కడ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. రేపల్ల నియోజకవర్గమే కుటుంబంగా భావించి రాత్రింబగళ్ళు మీకోసం పనిచేస్తున్నటువంటి అనగాని సత్యప్రసాద్, రాజధానిలో రోడ్ల మీద గ్రావెల్ ఉంటే ఆ గ్రావెల్ కూడా దొంగిలించినటువంటి వ్యక్తి ఇక్కడ ఎంపీ. అవునా కాదా? అలాంటి దొంగకు మొగుడుగా పోలీస్ ఆఫీసర్ని తీసుకొచ్చాను. ఐపీఎస్ఏ కాదు, 35 ఏళ్లు దొంగల్ని పట్టుకున్న పోలీస్ ఆఫీసర్ ఇక్కడ. పోలీస్ ఆఫీసర్ని ఆదరిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది నాకు సైకో జగన్కి వ్యత్యాసం. నేను సంస్కారవంతుల్ని, చదువుకున్న వ్యక్తుల్ని ఎప్పటికప్పుడు ప్రోత్సహించే వ్యక్తిని నేను. జోబీలు కొట్టే వాళ్ళని, మీకు ఎక్కడికక్కడ నమ్మక ద్రోహం చేసేవాళ్ళని, భూ కబ్జాలు చేసేవాళ్ళని తీసుకొచ్చే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు మీలో ఒక నమ్మకాన్ని చూస్తున్నా. తెలుగుదేశం జెండాలు చూస్తా ఉంటే పచ్చ చొక్కాలు వేసుకుని, మా ఆడబిడ్డలు పసుపు చీరలు కట్టుకుని వీర వనితల మారిగా ముందుకొచ్చారు. మా తమ్ముళ్ళు అయితే బ్రహ్మాండంగా స్పందించే పరిస్థితికి వచ్చారు. అలాంటి నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, ఇంకో పక్క జన సైనికులు, జనసేనాని ఆదేశాలు, పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో ఎక్కడ చూసినా జన సైనికులైతే వీరోచితంగా పోరాడుతున్నారు, ఉధృతంగా వచ్చారు. నిన్న మొన్న 2 రోజులు గోదావరిలో తిరిగితే గోదావరి గర్జించింది. గోదావరి ఉధృతంగా వస్తే ఎంత స్పీడ్ ఉందో ప్రజల్లో కూడా అంత స్పీడ్ ఉంది. ఎవరైనా పొరపాటును కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ ఆ ఉధృతితో కాళ్ళు పెడితే సముద్రంలోకి కొట్టుకోపోవడం ఖాయం. అలాంటి మా జన సైనికులకి అందరికి కూడా పేరు పేరున మరొక్కసారి అభినందనలు, శుభాభినందనలు. ఇంకో పక్క బీజేపీ కార్యకర్తలు, నాయకులు ఈరోజు కూడా మధ్యాహ్నం మేమందరం కూర్చున్నాం. నేను, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు అందరం కూర్చున్నాం. మేము ఒకటే ఆలోచించాం. రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క కార్యకర్త, 3 పార్టీల నాయకులు, కార్యకర్తలు ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ఒక సైనికులుగా పనిచేయాలని నిర్ణయించాం. అలాంటి మా బీజేపీ నాయకులకి, కార్యకర్తలకి నరేంద్ర మోడీ గారిని ఒక స్ఫూర్తిగా తీసుకోవాలి. మీరు ఎంత క్రమశిక్షణ, ఎంత కష్టపడతారో చూశారు. అదే స్ఫూర్తితో వచ్చి బీజేపీ నాయకత్వం పనిచేయాలని వాళ్ళు కోరుతున్నా. ఇక్కడికి వస్తే భుజాల మీద మా పిల్లలందరినీ చూస్తున్న ఒక తల్లి కూతురి చేతిలో జెండా ఇచ్చింది. ఇంకో తండ్రి భుజాలపైన ఎక్కించుకున్నాడు.
ఇంకో తండ్రి అమ్మాయిని భుజాలపైన ఎక్కించుకుని, చంద్రన్న నా బిడ్డను నీ చేతుల్లో పెడుతున్నా, వీళ్ళ భవిష్యత్తు నీదేనని ఆ తల్లులు ఆ తండ్రులు నా మీద నమ్మకం పెట్టారంటే నా జీవితంలో నాకేం కావాలని అడుగుతున్నా. ఈ నమ్మకం కోసమే బ్రతికాను నేను. అయితే ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాలి, నేను ముందుగానే మిమ్మల్ని అందరినీ ఏ పని చేయాలన్నా ఏం చేస్తే లాభం వస్తుంది కూడా ఎప్పటికప్పుడు చెప్పేవాడిని. ఒక్క విషయం ఆలోచించుకోండి, హైదరాబాద్లో 2000 కంటే ముందు 1995లో మైక్ కొద్దిగా 95లోనే నేను ఆ రోజు ఒక విజన్ ఇచ్చాను, 20-20 విజన్ ఇచ్చాను. ఇప్పుడు కూడా ఇంత మునిపి ప్రసాద్ గారు అన్నారు, నాకు 73 సంవత్సరాలు, కానీ నా ఆలోచనలన్నీ నవ యువకుడికి ఏ ఆలోచనలు ఉంటాయి, ఆలోచనలే ఉంటాయి. రాబోయే 20 సంవత్సరాల్లో ప్రపంచంలో ఏ మార్పులు వస్తాయో ఆ మార్పులు తెచ్చి పిల్లలకు అందజేయాలనేది నా ఆరాటం. వీళ్ళ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేయాలనేది నా ఆలోచన. తప్పకుండా చేస్తా. అయితే పిల్లలు, మీరు ఒక పని చేయాలి, అందరికీ సమ్మర్ హాలిడేస్. ఇప్పుడు ఇంకొక నెల స్కూల్స్ ఉండవు. పిల్లలు మీరంతా తెలుగుదేశం, జనసేన, బీజేపీ జెండాలు పట్టుకుని ప్రతిరోజు సాయంత్రం ఊరంతా ఒక ర్యాలీ చేసి ప్రజా చైతన్యం కోసం, మా భవిష్యత్తు కోసం ఓటేయమని ప్రజలకు పిలిపివ్వాల్సిన బాధ్యత ఈ పిల్లల పైన ఉంది. ఏం పిల్లలు చేస్తారా అని అడుగుతున్నా. మీరు ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి, మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు ఒంటరిగా రాలేదు, మేమంతా కలిసి వస్తున్నాం, ఆయన ఏదో ఒంటరిగా వస్తాడని. ఆయన వచ్చేది శవాలతో వస్తాడు, నేను వచ్చేది నాయకులతో వస్తాను. ఆయన చేసే శవ రాజకీయాలు చేస్తాడు, నేను చేసేది ప్రజా రాజకీయాలు చేస్తాను, పేదవాడి రాజకీయాలు చేస్తాను. మీరు చూస్తే ఇక్కడే ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు అమర్నాథ్ గౌడ్. ఈ నియోజకవర్గం అక్కను వేధిస్తున్నారని, ఇది తప్పని ఇంట్లో చెప్పడమే కాకుండా ఎప్పటికప్పుడు ఆ విషయంలో అక్క కోసం ప్రయత్నం చేశాడు. ఆయన చేసింది ఇంట్లో చెప్పి ఇంట్లో వాళ్ళని జాగ్రత్త చేశాడు. ఆ నేరానికి ఆ కుర్రవాడిని సజీవ దహనం చేసి కాల్చేశారు. ముఖ్యమంత్రికి సిగ్గుంటే నేరుగా గ్రామానికి వచ్చి దోషుల్ని శిక్షించుండాల్సింది. చేశాడమ్మా నేను అడుగుతున్నా. అంటే ఆ అమ్మాయి ఇప్పుడు కూడా బాధపడతా ఉంది, ఇప్పుడు కూడా నన్ను వేధిస్తున్నారని. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, తెలుగుదేశం పార్టీ హయాంలో ఎవడైనా సరే, ఎక్కడైనా సరే ఇలాంటి అక్రందనలు, ఇలాంటి తప్పుడు పనులు చేస్తే అదే చివరి రోజు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అంత కఠినంగా ఉన్నా, అవునా కాదా అని అడుగుతున్నా. చంపిన వాళ్ళు ఊర్లో తిరుగుతూ బాధితుల్ని బెదిరించే పరిస్థితి వచ్చారు. ఈరోజే చూశాను చీరాల నియోజకవర్గంలో ఇరుపురపాలెంలో, ఈరోజు చూస్తే ట్రాక్టర్లో ఇసుకలో ఒక శవం. మొన్నే మీరు చూశారు ఒక ఎమ్మెల్సీ ఒక ఎస్సీని చంపి డోర్ డెలివరీ ఇచ్చే పరిస్థితి వచ్చాడు. నేను ఈ విషయాలన్నీ చూసిన తర్వాత ఎన్నికల ముందు మీకు ఒక మాట చెప్పాను, మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోండి. ఆ రోజు నేను చెప్పింది, ఒక్క ఛాన్స్ వాళ్ళని నమ్మద్దండి, మిమ్మల్ని దోచేస్తాడని చెప్పానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తల మీద చెయ్యి పెడతాడు, బుగ్గలు నిమర్తారు, ముద్దులు పెడతారు,
మోసపోవద్దని చెప్పానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడేమైంది? గుద్దులే గుద్దులు, పిడిగుద్దులు.